అరికట్టగలిగింది. అవును, అంటే దాన్ని మళ్ళీ మీరు సెన్సేషనలైజ్ వేరే రకాలు చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ వరంగల్ రూరల్లో చూడండి, ఏ కూడలి చూడండి, ఎక్కడ చూడండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా పెడ్లర్స్లు ఎక్కువ పెరిగిలు. మనం మీరు అన్నట్టుగా నక్సల్స్ను అడవులలో పోయి కూడా అరికట్టినటువంటి చరిత్ర తెలంగాణ. మనకున్న ఖమ్మం నుంచి కానీ, ఇటు ఆదిలాబాద్ నుంచి కానీ, ఇటువైపు వస్తున్నటువంటి వాటిని ఎందుకు అరికట్ట, అంటే ఇది ఒక మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, మన దేశానికి సంబంధించిన సమస్య. ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఈరోజు వరంగల్ మరియు భూపాలపల్లి, ములుగు జిల్లాల పర్యటన కోసం నేను వచ్చాను. వరంగల్లోనే నా మొత్తం ఐపీఎస్లో ప్రస్థానం అనేది ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో నేను ట్రైనింగ్ కూడా ఇక్కడే చేశాను. మా ఐపీఎస్లో ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది ఇక్కడే చేశాను. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కూడా ఏఎస్పీ వరంగల్ రూరల్గా నాకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. మొత్తం ఐపీఎస్ కెరియర్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్న మా జిల్లా ఎస్పీలు గౌతమ్ సవాంగ్ గారు, సుదీప్ లక్కక్యా గారు, ప్లస్ నేను నివసించిన హంటర్ రోడ్లో ఉన్న ప్రైవేట్ రెసిడెన్స్, అది కూడా వెళ్ళి చూస్తాను. నిన్న సిపి ఇంట్లో చూశాను, అది కూడా నేను ఒక ఏఎస్పీగా చాలాసార్లు ఇచ్చేసిన సందర్భాలు గుర్తుకొచ్చాయి. ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు నక్సలైట్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎవరు కూడా ప్రాణ సెక్యూరిటీ అనేది ఏమీ లేదు. ఇంటి నుండి బయటికి వెళ్తే మళ్ళీ వస్తామా లేదా అనే పరిస్థితి ఉండింది. ప్రతి గ్రామంలో 50 నుండి 60 మిలిటెంట్ల పేర్లు, ఎక్కడ వెళ్ళినా సంక్షోభం, కొద్దిగా ఏం జరుగుతుందో అనేది తెలియదు, అటువంటి పరిస్థితులు, పైన దాడులు. దానికి మేము మా పోలీస్ సైడ్ నుండి కూడా కోమింగ్ ఆపరేషన్స్, కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ అని ఎన్నో రకాలుగా ఆపరేషన్స్ మేము కూడా చేసేది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం చెప్పవచ్చు మావోయిజం, నక్సలిజం అనేది పూర్తిగా పోయినట్టు. అంటే దాంతో 10 సంవత్సరాల పాటు పోరాడిన వ్యక్తిగా 2010లో మన రాష్ట్రంలో నుండి కూడా తొలగించాం. కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని నెలల క్రితం వరకు కూడా ఉండింది. ఛత్తీస్గఢ్ లాంటి, అక్కడ బస్తర్ అటవీ ప్రాంతం, కర్రేగుట్టలు, అటువంటి ప్రాంతాల్లో ఇంకా వాళ్ళ డెన్స్, హైడౌట్స్ ఉన్నాయి. కానీ గత సంవత్సర కాలంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు కూడా లొంగిపోయారు. చాలామంది ఎన్కౌంటర్స్లో కూడా చనిపోయారు. వాళ్ళ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో, నాయకత్వం అంతా కూడా సరెండర్ అయిపోయింది. క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరు కూడా సరెండర్ కావడంతో వాళ్ళకి ఇప్పుడు రీహాబిలిటేషన్ మరియు ఏ విధంగా వారితో మనం వారిని జనజీవన స్రవంతిలో ఏ విధంగా కలపాలనేది ఇప్పుడు మా ముందున్న సవాలు. ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాలుగా మేము ఆదుకున్నాం, కానీ ఇంకా కొన్ని చర్యలు చేపట్టే అవసరం ఉంది. రేపు వారితో మేము ములుగులో ఇంటరాక్ట్ అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రీహాబ్ పాలసీ పెట్టిందో దాని అనుగుణంగా వారి రిక్వెస్ట్ మేరకు కూడా వారికి కొన్ని హెల్త్ కార్డు, ప్లస్ వారికి ఇంకా ఏ సౌకర్యాలు అవసరమో అవన్నీ కూడా ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వంగా, డిపార్ట్మెంట్గా మేము రేపు దాని గురించి సమీక్ష చేయబోతున్నాం. ఈరోజు ఇక్కడ కూడా ఎవరైతే ఈ నక్సలైట్ వైలెన్స్లో, మావోయిస్ట్ వైలెన్స్లో చనిపోయారు గత 20-30 సంవత్సరాలు, ఆ కుటుంబ సభ్యులతో ఒక మీటింగ్ జరిపి ఏమేమి వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి, ఇంకా సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ కనుక్కున్నాం. వారి సౌకర్యం కోసం ఒక కొత్త యాప్ కూడా ప్రారంభించాం.
టీజీ వీర్ అని. ఆ యాప్ ద్వారా వారు ఒకసారి అప్లోడ్ చేయాలంటే వారి సమస్యలన్నీ కూడా ఒకసారి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, దాంట్లో అది పబ్లిక్ కోసం కాదు, ఇంటర్నల్ యాప్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక అందరికీ కూడా ఈ సౌకర్యం అనేది కల్పించాం. ఎస్ఐబిలో దీన్ని కనుక్కోవడం జరిగింది, ఒకటి తయారు చేసి ఈరోజు ఆ యాప్ని ప్రారంభించాం. సో దాంట్లో అనేక సమస్యలు వారికి చెప్పారు. వారికి ఇచ్చిన ప్లాట్స్ ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉండి అది ఖాళీ చేయమని చెప్పడం ఈ మధ్య, అదే కాకుండా ప్లాట్స్ ఇస్తే కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడం, ఎవరైతే 1992 నుండి 96 వరకు చనిపోయారో వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా కొద్దిగా తక్కువగా వచ్చింది, అది ఇప్పియాలని కోరిక, ఇటువంటి చాలా చెప్పడం జరిగింది. అవన్నీ నోట్ చేసుకున్నాం, ప్రభుత్వంతో మేము పర్సూ చేసి అది ఒక ముందు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు సమాజానికి ఎదురయ్యే సమస్యలు వేరేగా ఉన్నాయి. మనకి ఇప్పుడు తీవ్రంగా బాధించే సమస్య నార్కోటిక్స్, డ్రగ్స్, మాదక ద్రవ్యాల సమస్య. సో దానిపైన సుదీర్ఘంగా ఇప్పుడే వరంగల్ జిల్లాకు చెందిన అధికారులందరితో చర్చించడం జరిగింది. దాని వ్యూహం ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ మీరు కొద్ది లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు గట్టిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అనే అంశం పైన చర్చించడం జరిగింది. నేనేం చేస్తున్నానంటే నాతో సహా ఈగిల్ ఏదైతే మాదక ద్రవ్యాల గురించి ఏర్పాటు చేసిన బ్యూరో ఏదైతే ఉందో దానికి చెందిన అధికారి, వారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెందిన, అది సెకండ్ సమస్య మనకు ఏదైతే మనకు బాగా ఇబ్బంది కలుగుతుందో ప్రజలకి, అక్కడ చెందిన అధికారి, అదే కాకుండా వేరే సిసిటిఎన్ఎస్ లాంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేయడానికి కన్సర్న్డ్ ఎవరైతే ఎస్పీ స్థాయి అధికారి ఉన్నారో వారందరినీ కూడా తోడు తీసుకొస్తున్నాను. ట్రాఫిక్ సమస్యల గురించి మాట్లాడడానికి ఆ అధికారి వస్తున్నారు. సిఐడి నుండి కూడా ఎకనామిక్ ఒఫెన్సెస్, ఆర్థిక నేరాలు ఏవైతే జరుగుతున్నాయో అవి సమీక్షించడానికి లోతుగా, అంటే పైన కాకుండా లోతుగా సమీక్షించడానికి వీరందరూ కూడా ఒక బృందం లాగా మేము జిల్లా పర్యటన చేస్తున్నాం. మీ అందరు తెలుసు, మనకు మాదక ద్రవ్యాల సమస్యే కాకుండా సైబర్ క్రైమ్ ఒకటి చాలా ముప్పుగా మారింది. గత సంవత్సర కాలంలో దొంగతనాలు, దోపిడీలు ఏవైతే జరుగుతాయో దాంట్లో 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు ప్రజలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు. అది ఎటువంటి సమస్య అంటే బాధతో చాలామంది వచ్చి కంప్లైంట్ కూడా చేయరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వారికి మేము తక్షణమే సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ బ్యాంక్ అకౌంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాటుకొని వారికి మళ్ళీ డబ్బు ఇప్పించాలంటే కొద్దిగా కష్టసాధ్యమైన పని. అందుకని దీనికి అవేర్నెస్, అవగాహన అనేది కల్పించడం, ఏ విధంగా మీరు కాపాడుకోవాలి. ఎక్కువ శాతం మేము చూస్తే బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు. అంటే ఆశ అనేది చూపిస్తారు, మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని. కానీ బేసిక్ మన అర్థం చేసుకునే అంశం ఏంటంటే ఇటువంటి ప్రాఫిట్ ఎక్కడ కూడా అసాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాడు మోసం చేయడానికి చెప్తున్నాడనే అర్థం చేసుకునే మనకు ఆ స్తోమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంటే దానే అదే తగ్గిపోతుంది. దానికి తగిన అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈరోజు వరంగల్ జిల్లా ఇప్పటికే ఈ కమిషనరేట్ చాలా ముందంజలో ఉంది. వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఇంకా మెరుగుపరిచే విధంగా మేము కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రైమ్ మినిస్టర్ గారి, ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో సైబర్ క్రైమ్ పైన ప్రత్యేకంగా వాళ్ళు చేపట్టారు, వాళ్ళు దానిపైన నిర్వహించారు. ఒక 2 నెలల్లో
దాని ప్రగతి చూస్తే ఓవరాల్గా తెలంగాణ ఫస్ట్ నిలబడింది దాంట్లో. ఆ సమీక్షలో 29 రాష్ట్రాలు, ఒక 6-7 ఈ యూటీస్ ఏవైతే ఉన్నాయో, యూనియన్ టెరిటరీస్, అవన్నిట్లో కూడా ప్రథమ స్థానంలో తెలంగాణ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాకుండా మనకు కొన్ని సమాజానికి ఎదురయ్యే సమస్యలు, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అనేది వరంగల్ పట్టణం చూసుకోండి, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సో దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బ్యూరో, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది తీసుకురాబోతుంది. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఫుడ్ అడల్టరేషన్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అని 2 కంబైన్ చేసి టీ సేఫ్ అనేది కొత్త సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నామంటే, ఈ 30 సంవత్సరాలు మా డిపార్ట్మెంట్ ఒక రకంగా ఆలోచించింది, ఒక రకంగా పనిచేసింది. అదంతా పోయి నక్సలైట్, మావోయిస్ట్ యాంగిల్లోనే నడిచింది. కానీ ఇప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరేగా ఉన్నాయి కనుక డిపార్ట్మెంట్ పరంగా మేము మొత్తం ఆలోచన తీరు కొద్దిగా మారుస్తున్నాం. శాంక్షన్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే సంస్థల్లో, గ్రే హౌండ్స్లో, ఆక్టోపస్లో అక్కడ ఎక్కువగా ఉంది, ఇప్పుడు అవసరం లేదు. సో ఆ శాంక్షన్ తీసుకొని ఎక్కడైతే కొత్త కొత్త ఈ సమస్యలు వస్తున్నాయో దానికి కొత్త సంస్థల్ని ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో, బ్యూరోస్ ఏర్పాటు చేస్తున్నామో, ఆ శాంక్షన్ స్ట్రెంత్ అక్కడ కేటాయిస్తున్నాం. సో ఇప్పుడు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఫుడ్ అడల్టరేషన్ బ్యూరో, అదేవిధంగా వేరే ఏసీబీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, సివిల్ సప్లైస్ వింగ్, ఎక్కడైతే రెవెన్యూ లీకేజెస్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ అనేది మేము తయారు చేస్తున్నాం. సో మొత్తం డిపార్ట్మెంటే ఒక సంస్కరణ స్థాయిలో ఉంది, దిశలో పోతుంది. సో దీనికి వచ్చే 10-15 సంవత్సరాల కోసం తయారు చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ అందరికి తెలుసు, 2 నెలల క్రితం నేను కూడా ఒక వీసీ పెట్టి ఎస్ఐ పై అధికారులతో దాదాపు 6500 మందితో ఒకేసారి ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి స్టేషన్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎంత మనము ముందుకు వెళ్ళినా, సైంటిఫిక్ టెంపర్ వాడుకున్నా, టెక్నాలజీ వాడుకున్నా, మనము బేసిక్ పోలీసింగ్ అని మర్చిపోలేము. ఏదైతే గస్తీ తిరగాలో తిరగవలసిందే, డే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్. మన స్టేషన్లో ఏదైతే జరుగుతాయో దానిపైన స్టేషన్ హౌస్ రొటీన్ అని ఉంటుంది. స్టేషన్లో రోల్ కాల్స్, పబ్లిక్ వస్తే వాళ్ళని అటెండ్ చేయడం మర్యాదపూర్వకంగా. జిల్లా ఎస్పీలు, సిపిలు వాళ్ళ స్థాయిలో రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ విజిట్స్ చేయడం. నాకు ఇప్పుడు 95వ సంవత్సరంలో జనవరి నెలలో సంగెం పోలీస్ స్టేషన్ విజిట్ చేసిన నోటు సిపి శ్వేత గారు దాన్ని వెతికి నాకు చూపించారు. నేను చేతితో రాసిన నోట్, అది చాలా సంతోషం కలిగింది అది చూసిన తర్వాత. అంటే చేతితో రాస్తే దానికి వేరే ప్రాధాన్యత ఉంటుందని విజిట్స్ ప్రతి నెలలో 2 పోలీస్ స్టేషన్లు అన్నా కనీసం మీరు విజిట్ చేయాలి. ఇన్స్పెక్షన్లు కూడా రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, ఇంకా వేరే వింగ్స్ చాలా ఉన్నాయి, అవి విజిట్ చేసుకోవాలి. అదే కాకుండా అదనపు డీసీపీలు ఉన్నారు, వాళ్ళ విజిట్స్ వాళ్ళు చేసుకోవాలి. డిఎస్పీలు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, వాళ్ళ పని ఇన్స్పెక్షన్స్, తిరగడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, వేరే ఆఫీసెస్ ఇన్స్పెక్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, కోర్టు అటెండ్ చేయడము. ఎస్హెచ్ఓ మరి వారి పనితీరు ఒక మేనేజర్గా అన్ని సమస్యల్ని చూసుకోవడం. స్టేషన్లో అనేక రకాలుగా ఉంటాయి, రాజకీయంగా సమస్యలు ఉంటాయి, అక్కడ నేరాలు ఉంటాయి, అక్కడ అనేక అంశాలని హ్యాండిల్ చేసే అవసరం ఉంటుంది. సో ఎస్హెచ్ఓస్ కూడా బాధ్యత వహించి వారు అది చేస్తేనే వారు అక్కడ ఉండే సత్తా వాళ్ళకు ఉంటుందని వారికి తెలియజేయడం జరిగింది. సో ఇప్పటికే పోలీసింగ్లో మార్పు ఉందని మాకు తెలుస్తుంది, పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ప్రజల కోసం మేము ముందు వెళ్ళి అదే స్థాయిలో ఈ మా పోలీస్ సేవల్ని అన్ని రకాలుగా రక్షణ కల్పించడం, ప్రజలకు, వాళ్ళ ప్రాణాలకు, ఆస్తులకు. అదే కాకుండా మెరుగైన క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్, డిటెక్షన్, సీసీటీవీలు, ఏవైతే అన్ని రంగాల్లో మేము
ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఇంకా వేగవంతం చేస్తామని మీ అందరు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ప్రజల నుండి కూడా మేము వాళ్ళ కోఆపరేషన్ వచ్చే విధంగా పోలీసింగ్ చేస్తే అందరికి కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో ఇన్వాల్వ్ అయ్యి విలేజ్ విజిట్స్ చేసుకుంటూ ప్రజలతో టచ్లో ఉండి రోజువారీగా కంపల్సరీగా అందరూ 2 గంటల పాటు 3 నుండి 5 వరకు ప్రజల్ని కలవాలని, వాళ్ళ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్ నుండి పనిచేయాలని ఈ విధంగా అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలకు మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ ఏటూరు నగరం ఆ అడవుల్లో మేము కోంబింగ్ వెళ్ళినప్పుడు మాకు గంజాయి కనబడేది, చెట్లు అది పెరిగేదేమో లేకపోతే పండించేదేమో తెలియదు. కానీ ఎవరు కూడా దాన్ని తీసి దాన్ని ఉత్పత్తి ఒక రకంగా చేయడము, సరఫరా చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ధైర్యం చేయలేదు. ఎందుకంటే అడవుల్లో ఇది పెరిగినప్పుడు వాళ్ళు నక్సలైట్లు ఉన్న రోజుల్లో వాళ్ళు వీళ్ళని బాగా వ్యతిరేకించేది, వాళ్ళు దీనికి వ్యతిరేకం. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం ఇవన్నీ చేసేది. సో భయం అనేది ఉండేది. నేను ఆ కాంటెక్స్లో చెప్పాను. కానీ అంటే వాళ్ళు ఉన్నప్పుడన్నా రక్షణ ఉండేది, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ ధైర్యం పెరిగిపోయింది ఈ పెడ్లర్లకు అని ఆ రకంగా చెప్పాను. సో మీరు కొంతమంది దాన్ని నక్సలైట్లే బెటరు ఇది అదని చెప్పారు. నక్సలైట్తో పోరాడిన వాళ్ళలో నేను ముందంజలో ఉన్నాను, దాంట్లో ఎటువంటి అపార్థం చేసుకునే అవసరం లేదు. నా ఆలోచన ఏంటంటే ఎవరైతే ఈ పెడ్లర్లు ఉన్నారో వాళ్ళు ఎంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారంటే చిన్న చిన్న పిల్లలకు గాంజా కలిపిన చాక్లెట్లు, బిస్కెట్లు తినిపిస్తున్నారు. ఇక దీనికన్నా దారుణమైన పని ఇంకా ఏది కూడా ఉండదు సమాజంలో. వాళ్ళకి పాపం తగులుతుందని మేము తెలియజేస్తున్నాం. గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని 2 రీజన్స్ ఉండేది. ఇటువైపు థాయిలాండ్ ఈ దేశాలు, అటువైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ క్రెసెంట్ అని. సో మన దేశం ముందు ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఉండింది. వాళ్ళు ఇటు నుండి అటు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఎవరు కూడా కన్జ్యూమ్ చేసేవాళ్ళు కాదు. కానీ మార్పు నేను కోవిడ్ సమయంలో నేను చాలా గణనీయంగా మార్పు జరిగేది చూశాను. ఆ సమయంలో 2 సంవత్సరాల పాటు ఈ పిల్లలంతా కొద్దిగా ఎటువంటి పని స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ లేకపోవడంతో ఇది బాగా వేగంగా విస్తరించింది సమస్య. పట్టణాల్లో జరిగేది, పెద్ద సిటీస్లో జరిగేది పట్టణాలకు వచ్చింది, పట్టణాల నుంచి గ్రామం వరకు చేరిపోయింది. ఇప్పుడు దీనికి కొన్ని వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి, అది దానికి మళ్ళా వీళ్ళు కొంతమంది దాంట్లో గ్యాంగ్స్లో చేరడము, సరఫరా చేయడము ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. కాంప్లెక్స్ ప్రాబ్లంగా తయారైంది. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసము మోస్ట్ వెల్ రెగ్యులేటెడ్ స్టేట్ తెలంగాణ ఇప్పుడు దేశంలోనే. ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో, ముఖ్యమంత్రి గారు స్వయంగా దీని గురించి ఎన్నోసార్లు చెప్పారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు ఈగిల్కి అందరికీ. సో ఏదైతే ప్రయత్నం సీరియస్గా మనం చేస్తున్నామో అది జాతీయ స్థాయిలో కూడా గుర్తించడం జరిగింది. మనం వేరే కొన్ని రాష్ట్రాలు ఏవైతే దీంట్లో వెనుకబడిపోయాయో చాలా బాధపడుతున్నారు. అక్కడ పిల్లలు, సమాజం, వాళ్ళ జీడిపి ఏదైతే ఉందో స్టేట్ జీడిపి అది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే సమాజమే దీంట్లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి కన్జ్యూమ్ చేయడం ఇదంతా జరిగిపోయింది అక్కడ. సో ఆ స్టేజ్ రాకముందే మనము ఇదే కాదు, ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్, కాలేజెస్, ఆ మేనేజ్మెంట్స్ కేవలం ఫీజు వసూలు చేసి పిల్లలకు చదువు చెప్పడమే కాదు, మాకు చాలా కేసెస్లో దాదాపు గత సంవత్సరం 875 మంది స్టూడెంట్స్ని ఈగిల్ ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది, అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళని. కానీ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు, రిపోర్ట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచనలో ఉందంటే వీరిపైన బాధ్యత పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ లోపల జరిగే విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళు స్పాటర్స్ పెట్టుకోవాలి, క్యాంపస్ కోఆర్డినేటర్స్ని పెట్టుకోవాలి. ఇవన్నీ దానికి మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్లో ఉంటాము. కమిటీస్ ఉండాలి, యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీస్ని ఏర్పాటు చేసుకునే అవసరం ఉంది. చేయకపోతే మాకు ఏదైనా రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా రిపోర్ట్ మాకు వచ్చి
అక్కడ తెలిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ ఎన్ఓసి క్యాన్సిల్ చేయడము, పిల్లల దగ్గర అఫిడవిట్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా దాంట్లో ఆలోచన ఉంది, దాని డిస్కషన్ నడుస్తుంది. సో మనం అందరం ముందంజలో ఉన్నాము. ఇది ఎక్కడ కూడా ఈ ఆలోచన లేదు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇప్పుడు దీని గురించి నేను సుదీర్ఘంగా మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చాము? మావోయిస్ట్ సమస్య ఉందని ఇచ్చాము. ఇప్పుడు మావోయిస్ట్ సమస్య లేదు. అయితే దాని గురించి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఆఫీషియల్స్ ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు సమీక్షించారు. ఈ ఎక్సర్సైజ్ ఇక్కడే కాదు, ఏపీలో, ఢిల్లీలో, ప్రతి రాష్ట్రంలో జరిగింది. చాలా సిబ్బంది, వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ రక్షణ కోసం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య లేనప్పుడు ఇంత స్థాయిలో ఎందుకు అని నిర్ణయించడం జరిగింది. వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. కొంతమందికి Z+ ఉంటే, ఇప్పుడు నాకు ఒక ఉదాహరణ తీసుకోండి, డీజీపీగా నాకు Z కేటగిరీ సెక్యూరిటీ, అది పోస్ట్తో వస్తుంది. ప్లస్ ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి 10 బీపీ కార్లలో నాకు 98 సంవత్సరాల్లో నాకు ఇవ్వడం జరిగింది. కానీ నేను 2010లోనే అది సరెండర్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ డీజీపీగా బీపీ కార్ వచ్చింది. అది కూడా సెక్యూరిటీ రివ్యూ కమిటీలో వాళ్ళు చెప్పారు, తగ్గిస్తే మీ ఇష్టం అని చెప్పారు. నేను ఇచ్చేసాను, నేను సరెండర్ చేసేసాను. అవసరం ముఖ్యమంత్రి గారే వారి సెక్యూరిటీని మీరు చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కాన్వాయ్లోనే ఒక 12 నుండి 15 వెహికల్స్ ఉంటాయి. వారు కూడా 3 వెహికల్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు అకారణంగా దాన్ని రాజకీయం చేసి ఎవరికి కూడా పూర్తిగా తీయలేదు. ఓ 10 మంది ఉంటే 4గురిని పెట్టాం. దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ సేవ్ అయిన ఇది ప్రజల సొమ్ము, వాళ్ళ జీతాలు ప్రజల సొమ్ము నుంచి ఇస్తారు. ఆ బీపీ కార్ల ఖర్చు ఏదైతే ఉందో అది కూడా మనం ఇచ్చిన ట్యాక్సెస్తోనే ఇస్తున్నారు. అది ఇప్పుడు మేము దీంట్లో వాడుతున్నాం, డ్రగ్స్ కంట్రోల్లో వాడుతున్నాం, ఫుడ్ అడల్టరేషన్లో వాడుతున్నాం, ట్రాఫిక్ కంట్రోల్లో వాడుతున్నాం. వాడొద్దా చెప్పండి? మీరు మీ ట్యాక్సులు మంచిగా వాడాలా లేదా? మళ్ళీ అనవసరంగా ప్రశ్నలు వేసి ఏదో దాన్ని రాజకీయం చేయాలని, ఏదో హెడ్లైన్ ఇవ్వాలని ఆలోచన మంచిది కాదు. మీరు కూడా మీడియా మిత్రులు, మీరు కూడా బాధ్యతగా ఉండండి. అండ్ దాంట్లో ఉద్దేశం ఏం లేదు, మేమే తగ్గించుకుంటున్నాం. ఇక దాంట్లో రాజకీయం చేసే అవసరం ఏముందని అడుగుతున్నాం. అనేక విషయాలు జరుగుతున్నాయి. ఈ క్రైమ్ పెరిగే విషయాలు చాలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్, నిన్న మామ్నూరు బెటాలియన్ వెళ్ళి అందరి సిబ్బందితో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. దయచేసి ఆన్లైన్ బెట్టింగ్కి గురి కాకండి అని. ఎందుకంటే వాళ్ళు గార్డ్ డ్యూటీలో ఉండి ఆ ఏకాంతంలో టైంపాస్ చేయడానికి దీనికి అన్ని గురవుతున్నారు. మా డీజీపీ ఆఫీస్లోనే గార్డ్ డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్ ఒకరు సూసైడ్ చేసుకున్నారు. చూస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎందుకు చేసుకున్నారని ఆశ్చర్యపోయాము. చాలా బాధ వేసింది. చూస్తే ఆయన కొద్దిగా భూమి అమ్ముకున్నాడు, అక్కడ ఉన్న గార్డ్ వాళ్ళ దగ్గర కూడా ఒక రోజు ముందు అప్పు చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్లో అన్నీ పోగొట్టుకుంటున్నాడు. చాలా బాధ వేసింది. సో ఇటువంటి విషయాలు, నేరాలు పెంచే ప్రవృత్తి, ఇలా డ్రగ్స్ ఒకటి, సైబర్ క్రైమ్ ఒకటి, ఆన్లైన్ బెట్టింగ్ అని, గేమింగ్ అని, అనేక రకాలుగా ఆకర్షణలు ప్రజల్ని దాంట్లో లాగేసి వాళ్ళని మోసం చేసే విధంగా చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. సో ఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి ఎక్కడ ఇబ్బంది అయిందా అంటే వాళ్ళ క్యాంపస్ కదా సార్, మీ దృష్టికి వచ్చిందా లేదా? నాకు రాలేదు. అంటే వన్ ఎక్స్టెన్షన్ యాజ్ ఏ పేరెంట్ 6 to 7 ఎప్పుడు అని చెప్తారు సార్. ఇక్కడ వరంగల్ జనరల్ గా జరిగే కోర్స్, దాన్ని 7:38 తర్వాత స్టార్ట్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ చేస్తారు. మీరు రావడం వల్ల మీకు వరంగల్ గురించి, వరంగల్ పబ్లిక్ స్కూల్ గురించి, మీరున్న ప్లేస్ గురించి నేను చెప్తున్నా పర్టికులర్గా. మీరు వచ్చిన తర్వాత మారాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తాం. ఏది కూడా ప్రజల్ని ఇబ్బంది కలిగించే పని ఏది కూడా చేయరు పోలీసు వాళ్ళు. కొన్ని ఇప్పుడు వెహికల్ చెకింగ్ ఎందుకు చేస్తాము? ఎవరైనా డ్రగ్స్ తీసుకుపోతున్నారా, ఆయుధాలు తీసుకుపోతున్నారా అని చేస్తారు. డ్రంక్ డ్రైవింగ్, తాగి నడిపిస్తున్నారా అని చేస్తాం రాత్రిపూట. ఎందుకు చేస్తాం? చేయకపోతే యాక్సిడెంట్లు పెరుగుతాయి,
చచ్చేది మీరే. మీ రక్షణ కోసమే చేస్తాం. కొద్దిగా అప్పుడు ట్రాఫిక్ జామ్ కావచ్చు, కొద్దిగా లేట్ కావచ్చు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. పోలీసు మంచి సర్వీస్ ఇవ్వాలంటారు ఒకవైపు, ఇంకోవైపు ఏమి టచ్ చేయొద్దంటారు. ఎట్లా అవుతుంది? మ్యాజిక్ ఉందా మా దగ్గర? మేము కూడా మనుషులమే కదా. సో అనవసరంగా అన్నిటినీ ప్రశ్నించడము, రద్దాంతం చేయడము, ఈ అలవాటు మానుకోవాలని నేను కోరుతున్నాను. వరంగల్ లాంటి 2 టైర్ సిటీలో ఆఫ్టర్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అయ్యే సిటీ ఈ అర్బనైజేషన్ జరుగుతుందో అక్కడ క్రైమ్ పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ క్రైమ్ చూసుకుంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో పట్టణ ప్రాంతాల్లో ఏంటంటే పక్క ఇంట్లో ఎవరు ఉన్నారు కూడా తెలియదు. దాన్నే అర్బనైజేషన్ అంటారు. అంటే ఎవడు రెంట్కి వచ్చాడు, ఎవడు పోయినాడు, ఓయో రూమ్స్ ఏమున్నాయి, మీరు చెప్పిన ఏం స్టార్ట్ అవుతున్నాయి, అసలు ఎవరేం చేస్తున్నారు ట్రాక్ చేయడం కూడా చాలా కష్టం. సో అందుకే ఎప్పుడైతే పట్టణాలకి వలస వస్తారో అప్పుడు సిటీ అనేది పెరుగుతుంది. హనుమకొండ నేను చూసిన రోజులు ఇక్కడ పట్టణంలోనే నేను 80-90 స్పీడ్లో పోయేది మా జీపు. ఇప్పుడు పోతే మీకు తెలుసు ఏమవుతుందో. అంటే ఆ రోజుల్లో ట్రాఫిక్ అంతా తక్కువ ఉండేది, అట్లా ఉండేది. ఇక్కడ మేము ఆ రోజుల్లో ఎక్కడ తక్కువ స్పీడ్లో పోతే ఏమి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యేది భయం ఉండేది మాకు. సో కొద్దిగా వేగంగా పోయేది. ఇప్పుడు పోవడానికి లేదు. చూడండి, నేను నిన్న చూశాను, ఈరోజు చూశాను, చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. రోజు హైదరాబాద్ చుట్టూ ఉన్న 4 కమిషనరేట్లోనే 1500 వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఇక్కడ ఆర్టీఏ ఫిగర్స్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ సో అది అవుతుంది కనుక తప్పకుండా క్రైమ్ పెరుగుతుంది. మా పోలీసింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా మెరుగుపరుచుకునే అవసరం ఉంటుంది. టెక్నాలజీ వాడుకునే అవసరం ఉంటుంది. సీసీటీవీలు పెట్టే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. వరంగల్ పోలీస్ చాలా బాగా చేస్తుంది. నేను ఫిగర్స్ చూశాను. కంప్లైంట్స్ ఉంటాయి. ఎవరైతే వాళ్ళకు కూడా నచ్చ చెప్పాము, ఏ విధంగా వ్యవహరించాలి పబ్లిక్తో, అవినీతి గురించి మాట్లాడాము, న్యాయం ధర్మం గురించి మాట్లాడాము. చూద్దాం ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా వారు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్ తో కూడా మాట్లాడుతున్నాము. మంచి ఆఫీసర్ వస్తే మీకే మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో కన్సల్టేషన్లో చేస్తాం. ఉన్న పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా చెడ్డ ఆఫీసర్ని తీసుకొచ్చి వేసుకున్నారంట, ఫైనల్గా దాని మూల్యం చెల్లించేది వాళ్ళే. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మంచి ఆఫీసర్ని ఎన్నుకోవాలి మీరు. వాళ్ళ అందుకే 360 డిగ్రీ రిపోర్ట్ అని తెప్పించుకున్నాం. అందరు ఆఫీసర్ది వాళ్ళ చరిత్ర ఏంటి, ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ ఏమేమి కేసులు ఉన్నాయి, ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఎటువంటి తెప్పించుకున్నాం. అదే కాకుండా ఇంటెలిజెన్స్ ఇచ్చి రిపోర్ట్ తెప్పించుకుని అవన్నీ మ్యాచ్ చేసి మంచి ఆఫీసర్స్కి మంచి పోస్టింగ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం.